సర్ప్రైజ్. చాలా షాక్లో ఉంది, కొంచెం టైం పడుతుంది రికవర్ అవ్వడానికి. అండ్ మేము వచ్చేసాం విజయవాడ ఎయిర్పోర్ట్కి అండ్ ఫైనలీ విత్ అమ్మ ఫర్ ది ఫస్ట్ టైం అట ఇది. గైస్ మా అమ్మని కిడ్నాప్ చేశాం గైస్, అందుకే ఫేస్ అలా పెట్టింది. కిడ్నాపా నిన్ను? ఫేస్ అలా పెట్టావు నవ్వు. నేను మా అమ్మ ఎంతో సర్ప్రైజ్ ఇవ్వాలని, మా అమ్మమ్మకి ఎన్నో మెమొరీస్ ఇవ్వాలని చాలా వీడియోస్ తీసుకున్నాం. ఇది ఫర్ ది ఫస్ట్ టైం మా అమ్మమ్మతో వ్లాగింగ్ చేయడం, అది విత్ ఫ్లైట్ గురు. అసలు మా అమ్మమ్మకి బోర్డింగ్ పాస్ ఇస్తుంటే హ్యాపీనెస్ చూడండి, మామూలుగా లేదు. ఆ హ్యాపీనెస్ క్యాప్చర్ చేస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు మార్నింగ్ కాబట్టి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం అనుకున్నాం. మా అమ్మమ్మకి అక్కడున్న రేట్లు చూస్తే భయపడింది చూడు. ఇక్కడ కాదు, ఫ్లైట్లో. అలా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక చిన్న టూర్ వేసాం మొత్తం ఎయిర్పోర్ట్ అంతా. మా అమ్మమ్మ చీరలు చూసి మా అమ్మమ్మ ఇది ఎంతో అడిగింది చూడండి. 3400. ఇంకలా కాసేపు కూర్చుని మాకు 9 o'clock కాబట్టి 8:30కి బోర్డింగ్ స్టార్టింగ్ అవుతుంది. ఒక అమ్మకి ఇష్టమైన టామరిన్ లాలీపాప్తో తింటూ ఎంజాయ్ చేస్తూ ఫ్లైట్ జింగ్ అని వెళ్దామని ఎయిర్ బస్ ఎక్కుతున్నాం. అండ్ హియర్ అవుట్ సైడ్కి వచ్చాం. ఎంత బాగుందో బయట నుంచి. అమ్మమ్మతో పాటు అమ్మ కూడా ఫస్ట్ టైం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ చాలా మెమొరబుల్. అసలు అది చూడండి ఎంత క్యూట్గా అవుతుంది. అమ్మో నమస్కారం పెడుతుంటే అమ్మమ్మ. ఎప్పటి నుంచో ప్లాన్ కానీ బట్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చాం అమ్మమ్మకి. లాస్ట్లో బుక్ అయినాయి కాబట్టి మనకి ఫుల్ ఫ్రీ. అమ్మమ్మ కూడా అమ్మ అటు సైడ్ అమ్మ ఇటు సైడ్ ఫుల్ విండో సీట్స్కి వాళ్ళకి చూడడానికి చాలా అవైలబుల్ అయింది. అమ్మ అయితే ఫుల్ చిల్ అయింది. అమ్మ చెప్పకుండానే తన కళ్ళతోటి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఆ వ్యూ చూస్తూ అండ్ మిస్మరైజ్ అవుతుంది అమ్మ అయితే. అండ్ ఆఫ్టర్ మేము ముగ్గురం కలిపి ఎయిర్ ఇండియా గురించి ఎప్పుడు తెలిసిందే కదా, ఖచ్చితంగా మనకి ఫుడ్ అనేది ఫ్రీగా అవైలబుల్. మా అమ్మమ్మ అయితే ఫుల్ చిల్ అవుతున్నారు, అది చాలా నాకు ఇంకా అనిపించింది. అండ్ అమ్మమ్మ ఇద్దరు వెజ్ తీసుకున్నారు, నేను మాత్రం నాన్ వెజ్ తీసుకున్నా. ఏముందిరా నాన్ వెజ్, చాలా స్వీట్ అండ్ స్పైసీగా ఉంది. అందుకని ఎప్పుడో అయినా అనుకోవడం ఇప్పుడే ఎక్కించాను కాదు అన్న. అమ్మమ్మని ఫ్లైట్ ఎక్కించాలని 2 సార్లు అన్నా కానీ ఎప్పుడో కదా. ఇప్పుడేంటి ఇద్దరిని ఎక్కించేసు. అమ్మ ఫస్ట్ అలా ఫ్లైట్లో ఆడుకున్నాము, పడుకున్నాము, చిల్ అయ్యాము, వైబ్ అయ్యాము. అసలు ఆ వైబ్ అంటే అమ్మమ్మ కదా, అమ్మమ్మ అంటే వైబ్. అలా వీడియోస్ తీసుకుంటూ మొత్తానికి మనం ఢిల్లీకి రీచ్ అయిపోతున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ అలా మేము మొత్తానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వచ్చేసాం. హియర్ అండ్ ది బెస్ట్ మూమెంట్ అమ్మమ్మ నమస్కారం పెడుతుంటే చాలా క్రేజీగా ఉంది చూస్తుంటే. మా ఫ్లైట్ పక్కన ఉండవమ్మా, ఫ్లైటే ఎక్కువమ్మా. చాలు ఇంకా చాలు, ఈ లైఫ్కి ఇది చాలు అని అనిపిస్తుంది. ఎంత భయం అంటే మా అమ్మమ్మకి అది వాకర్ ఎక్సలేటర్ అని చెప్పిన అయినా భయమే. అంటే ఒక్కసారి తిరుపతిలో ఎక్సలేటర్ దాని మీద పడిందంట, అందుకనే భయం వేసి అసలు. ఇంకా అలా చాలా ఉంటాయి కాబట్టి అమ్మమ్మ నడుచుకుంటేనే నేనే వస్తానని చెప్పింది. మేము అక్కడే స్టాండ్ పెట్టుకుని మేమే చిల్ అవుతున్నాం. అండ్ హియర్ ఫస్ట్ ఇక్కడ మనం ఢిల్లీలో కాంపిటీషన్ అయ్యాక మనం టూర్ వేయాలి. ఢిల్లీ నుంచి అయోధ్య నుంచి వారణాసికి. మాకు యాక్చువల్గా ప్లాన్ అది ప్రాపర్గా. అండ్ వీఆర్ గోయింగ్ టు ఫస్ట్ కాంపిటీషన్ ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి మనం మెట్రో నుంచి వెళ్దామన్నారు. మాతో పాటు ఇంకో 2 సార్ కూడా యాడ్ అయ్యారు ఇన్ ది ఫ్లైట్ ఓన్లీ. అండ్ వీఆర్ ఇన్ మెట్రోస్. చాలా మెట్రోస్ మారాము, మ్యాక్స్ నాకు తెలిసి 7-8 మెట్రోస్ మారుంటాం. అండ్ అలా మా కాంపిటీషన్ ప్లేస్లోనే ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమంలో అమ్మమ్మకి ఇవన్నీ చూపించిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే ప్లేస్లో పెట్టారు అండ్ సేమ్ పర్ఫార్మెన్స్ చేశాను. ఈసారి నాకు సెమీఫైనల్స్లో 4th ప్లేస్ వచ్చింది అండ్ ఫైనల్స్కి సెలెక్ట్ అయ్యాం. బాగా జరిగింది కాంపిటీషన్ అయితే. మేమైతే ఫుల్ నైట్ వైబ్ అయ్యాం. లాస్ట్ డే అయితే అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ తోటి మామూలుగా కాదు. అండ్ మన తెలంగాణ బ్యాచ్ ఎర్లీ మార్నింగ్ ఇంకా మా రూమ్ వెకేట్ చేస్తున్నాం.
ఇంకా మెయిన్ న్యూఢిల్లీకి వెళ్ళిపోవడానికి మొత్తం ఆల్మోస్ట్ ఇండియన్ గేట్, రెడ్ ఫోర్ట్ అన్నీ తిరగడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాం. అండ్ హియర్ ది మెయిన్ ఇండియన్ గేట్ విత్ అమ్మమ్మతో బెస్ట్ మెమొరీ. అక్కడ మాకు మొరాల్ మిక్చర్లే బ్రేక్ఫాస్ట్ కింద తీసుకొని మా అమ్మమ్మతోటి ఎక్కువ నడిపించాలి, అదే కొంచెం భయం, కానీ ది బెస్ట్ అసలు. మా అమ్మమ్మకి మొత్తానికి ఇండియన్ గేట్ చూపించేసారా. ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీతో ట్రిప్ వేస్తుంటే మామూలుగా ఉండదు, బట్ ఇందులో పార్దు మిస్ అయ్యాడు మా తమ్ముడు. ఈ నెక్స్ట్ టైం ఖచ్చితంగా నలుగురం కలిపి ఈసారి వేరే ప్లేస్. స్లోగా 9 అయింది. మనకి పానీపూరి కనిపిస్తే ఖచ్చితంగా తినాలనిపిస్తుంది కదా. అఫ్ కోర్స్ మీ అండ్ అమ్మ ఆల్సో. అమ్మకు కూడా చాలా ఇష్టం పానీపూరి. మొత్తానికి అక్కడి నుంచి అక్కడికి మేము పార్లమెంట్ చూడడానికి వెళ్దాం అనుకున్నాం, వాక్వే సైడ్, బట్ కుదరలేదు. ఆ రోజు మీటింగ్ ఏదో ఉందన్నారు పార్లమెంట్లో. మేము అక్కడి నుంచి సడన్గా రెడ్ ఫోర్ట్కి వెంటనే మేము బుక్ చేసుకుని రెడ్ ఫోర్ట్కి వచ్చాం. అండ్ రెడ్ ఫోర్ట్లో మనం లోపలికి వెళ్ళాలని పాస్ తీసుకోవాలి. అండ్ అలా లోపలికి వెళ్తుంటే వ్యూ వావ్. అలా లోపల చూస్తూ మేము తినడానికి వచ్చాము. తినేసి శుభ్రంగా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పాదయాత్ర చేస్తూనే ఉండాలి కాబట్టి అలసిపోకుండా ఉండాలని తినేసి స్టార్ట్ అవుతున్నాం. అది అటు నుంచి వెళ్దాం అనుకుంటుంది, అది యాక్చువల్గా గోడ చూసుకోలేదు. అక్కడి నుంచి మేము ఫైనల్గా నాకు ఇష్టమైన ప్లేస్కి వెళ్తున్నాం గైస్. ఢిల్లీకి వచ్చాక సరోజినీ మార్కెట్ నేను 3కి స్టార్ట్ చేసా, 7 అవుతుంది. మేము ఇంకా అక్కడి నుంచి మేము అయోధ్యకి బస్ బుక్ చేసుకున్నాం కదా, బస్సు ఉన్న ప్లేస్కి వచ్చాము. అక్కడి నుంచి ఫుడ్ తినేసి బస్ ఎక్కాం. అయోధ్యకి అయితే చాలా లేట్గా డ్రాప్ చేసింది. అక్కడ మా బాబాయ్ మా కోసం వెయిట్ చేస్తూ మాకు ఒక రూమ్ కూడా బుక్ చేసుకున్నాం. అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ మనం హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలంట, అక్కడి నుంచి అయోధ్య టెంపుల్కి వెళ్ళాలి. ఫస్ట్ ఎప్పుడు హనుమాన్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని వెళ్ళాం. చాలా స్పెషల్గా ఉంది. లాస్ట్ టైం అయితే మేము ఎప్పుడు వెళ్ళలేదు, అయోధ్య వెళ్ళాం కానీ డైరెక్ట్గా రామ్ మందిర్కి వెళ్ళాం. ఇప్పుడైతే ఫస్ట్ హనుమాన్ టెంపుల్ నుంచి టు ఫుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇట్స్ లైక్ న్యూ ఎక్స్పీరియన్స్లా ఉంది. ఫస్ట్ టైం మేము అలా చూస్తున్నాం, హనుమాన్ అలా ఉంటారంట. అక్కడి నుంచి డైరెక్ట్గా మేము అయోధ్యకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి ఫుల్గా వాక్ చేసాం. అండ్ హియర్ ఎంట్రన్స్ ఆఫ్ ది అయోధ్య మందిర్. అండ్ అక్కడ మనం బ్యాగ్ అంతా సబ్మిట్ చేసి రీచెకింగ్ చేయాలి. ఇక్కడ మనం స్లిప్ చేసిన తర్వాత వెంటనే మనం ఫోన్ కూడా ఇచ్చేయాలి, అన్నీ సబ్మిట్ చేయాలి, మన దగ్గర ఏమి ఉండకూడదు. అండ్ మాకు అప్పటికే దర్శనం చేసుకుని వచ్చేసామట. రిటర్న్ అవుతున్నాం మా రూమ్కి వెకేట్ చేయడానికి, బికాజ్ మేము వెంటనే ఎక్కడి నుంచి వారణాసికి వెళ్ళాలి కదా. మా బాబాయ్ అక్కడ సరియు నదిని కూడా చూపించారు. అండ్ ఇప్పుడు మేము రిటర్న్ అవుతున్నాం. రూమ్ వెకేట్ చేసి వెంటనే మాకు వారణాసికి బస్ దొరికింది, ఈజీగా మేము వెళ్ళాం. అండ్ మిడ్ నైట్ మాకు 12 o'clockకి రీచ్ అయ్యాం అనుకుంటా నాకు తెలిసి. అండ్ ఎర్లీ మార్నింగ్ వెంటనే వితిన్ 1 hour రెస్ట్ తీసుకున్నాం. 2 o'clockకి వెంటనే ఫ్రెష్ అయిపోయి ఆల్మోస్ట్ అక్కడ అంతా స్ట్రీట్ అంతా వాక్ చేస్తూ మాకు ఆటోస్ అక్కడ బయటికి వెళ్తే కానీ దొరకవు, ఆడ ఈజీగా దొరికితే వెళ్ళామట. స్పర్శ దర్శనం అన్నారు కానీ ఆ టైంకి మనకి టికెట్స్ లేవు ప్రజెంట్, సో వీ హ్యావ్ టు స్టే ఇన్ లైన్. దర్శనం 4 కల్లా స్టార్ట్ అవుతుంది. అప్పుడు 4 నుంచి మార్నింగ్ 7 o'clockకి మాకు దర్శనం కంప్లీట్ అయింది. అండ్ బయటకు వచ్చి చూస్తే ఇంకా చాలా పెద్ద లైన్. మేము అమ్మో చాలా బ్లెస్డ్ అనుకున్నాం. కాశీలో అన్నదానం అలా చేస్తే ఖచ్చితంగా మన పెద్దవాళ్ళ ఫోటోలు అలా పెడతారు. ఈయనే మాకు స్టే ఇచ్చిన అన్నయ్య, చాలా బాగా చూస్తారు మమ్మల్ని. క్యాబ్ కూడా అన్నయ్య బుక్ చేసి మమ్మల్ని ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయడానికి హెల్ప్ చేశారు. మేము ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యామో అమ్మయ్య ఫైనల్గా వెళ్ళిపోతున్నాం ఈవినింగ్కి విజయవాడకి అని అనుకున్నాం, బట్ అక్కడే ట్విస్ట్ అయింది. రిటర్న్ ఫ్లైట్ కూడా ఎమర్జెన్సీగా బుక్ చేసుకున్న వల్ల మాకు కొంచెం ట్విస్ట్ అయింది. ఎందుకంటే అది వారణాసి నుంచి బొంబాయి నుంచి విజయవాడ వెళ్తుంది. సో ఈ మధ్యలో 45 minutes ఉంది. మనం వెళ్ళడానికి చాలా స్పీడ్గా వెళ్ళాలి. సో వాళ్ళు అన్నారు అవ్వదు, మీరు ఢిల్లీకి బుక్ చేస్తాం, ఢిల్లీ నుంచి మీరు నెక్స్ట్ డే మార్నింగ్ విజయవాడ వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది అని అన్నారు. కానీ మేము అలా అవ్వలేదు. ఒక అక్క మాకు హెల్ప్ చేశారు మధ్యలో. అండ్ వాళ్ళు ఏమన్నారంటే డైరెక్ట్గా మేము కాంటాక్ట్ అవుతాం, ఎవరైతే బొంబాయిలో దిగుతారో వాళ్ళ ప్యాసింజర్ ఇమీడియట్గా మేము తీసుకెళ్తామని చెప్పారు. అందుకనే అమ్మయ్య అనుకున్నాం. బట్ స్టిల్ ఎక్కేమే కానీ దిగినంత వరకు కొంచెం చాలా అంటే భయంగానే ఉంది. అండ్ ఎలా ఉందో యాజ్ యూజువల్ మనం ఇప్పుడు ఫుడ్ తినాలి, రెస్ట్ తీసుకోవాలి. అండ్ 2.5 hours మేము బొంబాయిలో దిగిపోయాం. అండ్ ఇట్ వాస్ ది బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అనిపించింది. ఇది అమ్మమ్మ అయితే ఫుల్ నన్ను బొంబాయి కూడా తీసుకెళ్ళిపోయాను. అండ్ ఇదొక మిరాకిల్గా జరిగింది. అక్కడ వారణాసి నుంచి బొంబాయి ఫ్లైట్ ఒక 10 minutes బిఫోరే
వెకేట్ అయ్యింది, కానీ ఇక్కడ 10 minutes బిఫోరే డ్రాప్ చేసింది. అండ్ హియర్ విజయవాడ వెళ్ళాల్సిన ఫ్లైట్ 10 minutes డిలే అయింది. అండ్ హియర్ అమ్మయ్య వచ్చేసాం మొత్తానికి ఫైనల్గా. అంటే మా అమ్మమ్మ ఇంకా అసలు చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో, మమ్మల్ని వదిలేసింది, అసలు మమ్మల్ని మర్చిపోయింది. అమ్మమ్మకి చెప్తున్నమాట, అమ్మమ్మ నువ్వు 3 flights ఎక్కావమ్మ అంటే షీ ఈజ్ సో హ్యాపీ అండ్ లైక్ చెప్పలేమట. అండ్ విత్ అమ్మ అండ్ అమ్మమ్మ కదా, ఎలా అంటే 3 generations-తో వెళ్తే ఆ ఫీల్ అక్క వాళ్ళే మాకు కొంచెం హెల్ప్ చేశారు, ఎందుకంటే అక్క వాళ్ళు కూడా విజయవాడ వెళ్తున్నారు. అండ్ 6 passengers ఉన్న వల్ల వాళ్ళు కూడా ఓకే అని చెప్పిన వల్ల మేము ఈ ఫ్లైట్ ఎక్కాం. అండ్ మేము 1.5 hour మ్యాక్సిమం విజయవాడలో దిగిపోతాం. ఈ ఫ్లైట్ ఎక్కాక అమ్మమ్మ కొంచెం కామ్ అయింది, చాలా రిలీఫ్గా, కామ్గా, పీస్ఫుల్గా ఉంది. అండ్ మేము రిటర్న్ అయిపోతున్నాం కాబట్టి హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇస్తుంది. చూడు చాలా హ్యాపీ అంట. అండ్ ఫైనల్గా నాకు తెలిసి 4 అవుతుంది. అండ్ వాళ్ళు స్నాక్స్ టైప్ ఇచ్చారు, నాకైతే చపాతీ, నాన్ వెజ్ కాబట్టి, వెజ్ అయితే పావు బాజీ. అండ్ మేము రిటర్న్ అయిపోయాం 5 o'clock కల్లా విజయవాడకి. యాక్చువల్గా నేను వ్లాగ్లోనే మాట్లాడదాం అనుకుని మైక్ తెచ్చుకున్నా, ట్రైపాడ్ తెచ్చుకున్నా, అన్నీ తెచ్చుకున్నా. బట్ నా పవర్ బ్యాంక్ లేని వల్ల, ఛార్జింగ్ లేని వల్ల చాలా తక్కువ వీడియోస్ తీసుకుంటే ఎడిట్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే హియర్ ఆల్మోస్ట్ వీ స్పెండ్ 6 days టుగెదర్. విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళాం, ఢిల్లీ నుంచి అయోధ్య నుంచి వారణాసి నుంచి మళ్ళీ విజయవాడ. హ్యాపీ ఎండింగ్ అబ్బా, చాలా హ్యాపీ. అండ్ అమ్మమ్మ అయితే చెప్పలేరు. బట్ హియర్ వన్ ఆఫ్ ఇంపార్టెంట్ వల్ల మేము రిటర్న్ చాలా స్పీడ్గా వచ్చేసాము. లైఫ్లో ఒక్కసారైనా తీసుకెళ్ళాలి అమ్మమ్మ అని అనుకున్నాం. మొత్తానికైతే ఆ డ్రీమ్ అనేది సక్సెస్ అయింది. And we will meet in another vlog. Thank you for supporting, thank you for watching, for everyone. Thank you so much.